ఇక్కడ మిట్టి గ్లాస్ లో చాయ్ తాగినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పాత్ర, ఈ చిన్న చిన్న మట్టితో తయారు చేసిన పాత్రలని ఈ పొయ్యి మీద వేడి చేసిన తర్వాత ఈ పాత్ర తీసుకున్నది మళ్ళీ ఈ పాత్రలో ఆ టీ అయితే పోస్తారు. పోసి మనకు ఇవ్వాల్సిన గ్లాసులో టీ అయితే పోస్తారు. అవైతే చూద్దాం వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది. సో చూస్తున్నాం కదా, ఇక్కడ ఆ పొయ్యిలో వేడి చేసిన ఆ పాత్ర తీసుకొని ఆ పాత్రలోనే ఆ టీ పోసి మళ్ళీ మనం తాగాల్సిన గ్లాసులో అయితే ఆ టీని అయితే పోస్తారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు ఏంటనేది ప్రాసెస్ అయితే చూద్దాం. సో చూస్తున్నాం కదా, ఫుల్ వేడిగా అయితే ఉంది ఇది. సో దాంట్లో పోస్తున్నారు కదా, ఎంత వేడిగా ఉన్నదో మీరే చూడండి, ఎట్లా పొంగుతుందో చాయ్. సో చాలా చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ మనం మట్టితో తయారు చేసిన గ్లాసులో అయితే మనం టీ తాగబోతున్నాం. వీళ్ళు ఎప్పుడు కూడా చాలా ఫ్రెష్గా అయితే చేస్తున్నారు, ఎలాంటి డస్ట్ లేకుండా అంతా కూడా క్లీన్గా ఎప్పటికప్పుడు చేస్తూ మంచి ఫ్రెష్ టీ అయితే ఇస్తున్నారు. సో ఇక భయ వాళ్ళు ఎట్లా దులుపుతున్నారు చూడండి, గ్లాస్ మొత్తం కూడా ఇట్లా దులిపి లోపల దులుస్తున్నారు డస్ట్ లేకుండా. చాలా మంచి జాగ్రత్తలు తీసుకొని అయితే మన చాయ్ అయితే చేస్తున్నారు. कितना भाई एक ग्लास का चाय? 30 रुपया. సో ఒక చాయ్ వచ్చేసి 30 రూపాయలు అంటే ఒక గ్లాస్కి. మేము బుద్ధిగా ఈ మట్టి గ్లాస్లో మంచిగా అయితే చాయ్ తాగినాం. దీంట్లో ఒక బన్ అయితే తీసుకొని తిన్నాం, చాలా బాగుంది టేస్ట్ అయితే. మన చిన్నతనంలో చాయ్లో డబల్ రొట్టె అంటారు చూసినా, అది మన ఊర్లలో బాగా అమ్మేది. మరి పొద్దుగాల వచ్చేది ఊర్లలోకి, అవి రూపాయికో 2 రూపాయలకో కొనుక్కొని చాయ్లో ముంచుకొని అయితే తినేది. అలాంటి ఫీలింగ్ అయితే కలిగింది నాకు ఇప్పుడు ఈరోజు. చాలా బాగుంది టేస్ట్.